ఉద్యమాల రహదారిని జీవితం ఏ చూరి ఆక్సిజాన్ని పొగబారి గుండెలన్నీ తడియారి సల్యూట్ కామ్రేడా సీతారాం యేచూరి రెడ్ సల్యూట్ కామ్రేడా ఉద్యమాల రహదారిని జీవితం ఏ చూరి మార్క్సిజాన్ని పొగబారి గుండెలన్నీ తడియారి ఆగింది ఊపిరిని ఉన్నప్పుడు ఏ మారి ఆగింది ఊపిరిని ఉన్నప్పుడు ఏ మారి గొంతు పూడుకుందయ్యా మా గుండెలన్నీ తడియారి రెడ్ సల్యూట్ కామ్రేడా సీతారాం యేచూరి రెడ్ సల్యూట్ కామ్రేడా శిశిరాలు వసంతాలు అజ్ఞాత ఏకాంతాలు శిశిరాలు వసంతాలు అజ్ఞాన ఏకాంతాలు ఆత్మీయుల వియోగాలు ఆటంకం కావు దీక్షకు ఆత్మీయుల వియోగాలు ఆటంకం కావు దీక్షకు యేచూరి కాదు సాగిన పోరాటం నీవు యేచూరి పోరుబాటగా సాగిన పోరాటం నీవు గుండెలన్నీ తడయారి పోనీయని ఖడ్గదారి రెడ్ సల్యూట్ కామ్రేడా సీతారాం యేచూరి రెడ్ సల్యూట్ కామ్రేడా సాధారణ మానవులం ఉద్వేగాలాపుకోలేం సాధారణ మానవులం ఉద్వేగాలాపుకోలేం ముంచెత్తే జ్ఞాపకాలతో కన్నీటి అలలవుతున్నాం ముంచెత్తే జ్ఞాపకాలతో కన్నీటి అలలవుతున్నాం సాధారణ మానవులం ఉద్వేగాలాపుకోలేం ముంచెత్తే జ్ఞాపకాలతో కన్నీటి అలలవుతున్నాం తోడు చుక్కాలాంటి వాడివి ఉద్యమాల పెరుగు చేసివి తోడు చుక్కాలాంటి వాడివి जोहार कामरेड सीताराम येचूरी जोहार सीताराम येचूरी మన పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్యదర్శి కామ్రేడ్ మధు గారు బహుశా విశ్వాసం పరిణామం గత కొద్ది రోజులుగా ఆయన అస్వస్థతో ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆయన స్వస్థత చేకూరి మళ్ళీ మనతో కలిసి వస్తారని మనం భావించాం. కానీ ఈరోజు 3 గంటల 3 నిమిషాలకి ఎయిమ్స్ ఆసుపత్రిలో ఆయన కాలం చేశారు. పార్టీ పాలిట్ బ్యూరో ప్రకటన కూడా చేసింది. ఆయన కోరిక మేరకు ఎల్లుండి 11 గంటలకి నుంచి 3 గంటల వరకు పార్టీ కేంద్ర కార్యాలయం దేశవ్యాప్తంగా వచ్చేటువంటి పార్టీ కార్యకర్తలు అభిమానులు సందర్శనార్థం ఉంచి ఆయన కోరిక మేరకు 3 గంటలకి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి ఏ ఆసుపత్రిలో అయితే ఆయన మరణించారో ఆసుపత్రికి ఆయన భౌతికాయాన్ని డొనేట్ చేయడం జరుగుతుంది. ఇది పార్టీ పాలిట్ బ్యూరో ప్రకటించింది. ఏమైనా మన ఆంధ్రప్రదేశ్తో ఆయనకు ఉన్నటువంటి అనుబంధం బహుశా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో అత్యధికులకి ఏదో ఒక మేరకు మరి కొద్దిపాటి పరిచయమైన ఉన్నటువంటి వ్యక్తి కామ్రేడ్ సీతారామ యేచూరి గారు. ఆయన మరణం తీవ్రమైన లోటు భారత కమ్యూనిస్టు ఉద్యమానికే కాదు ప్రజాతంత్ర ఉద్యమానికి లౌకిక శక్తులను కూడగట్టేదానికి కూడా ఆయన చేసినటువంటి కృషి మరి అసామాన్యమైనటువంటిది. మరి ఆయన లేని లోటు కూడా మనం తీర్చలేనటువంటిది. ఆయనకి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు రాష్ట్ర కమిటీ తరఫున జోహార్లు అర్పించేందుకు ఈ కొద్ది సమయంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. ముందుగా ఆయన చిత్రపటానికి పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ఎంఏ గఫూర్ గారు పూలదండ వేస్తారు, నివాళి అర్పిస్తారు. जोहार कामरेड सीताराम येचूरी जोहार 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 कामरेड साधिస్తాం సీతారాం యేచూరి గారి ఆశయాలను సాధిస్తాం సీతారాం యేచూరి గారి ఆశయాలను जोहार कामरेड सीताराम येचूरी जोहार जोहार కామ్రేడ్స్ మిగిలిన కామ్రేడ్స్ కూడా కామ్రేడ్ సెక్రటరియట్ సభ్యులు రాష్ట్ర కమిటీ సభ్యులు అందరూ
సాధిస్తాం సీతారాం యేచూరి గారి ఆశయాలను సాధిస్తాం సీతారాం యేచూరి గారి ఆశయాలను జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి. కామ్రేడ్స్ మిగిలిన కామ్రేడ్స్ కూడా కామ్రేడ్స్ అధ్యక్ష సభ్యులు రాష్ట్ర కమిటీ సభ్యులు అందరూ ఉమామహేశ్వర గారు, మన వై వెంకటేశ్వర గారు, మన మంత్రి సీతారాం గారు, మన సిఎస్ బాబురావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మిగతా రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా వచ్చి నివాళులు అర్పించారు. ఎర్ర జెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. ఎర్ర జెండ వీరులోయమ్మ, పోరాటాల ధీరులోయమ్మ. ఎర్ర జెండ వీరులోయమ్మ, పోరాటాల ధీరులోయమ్మ. ఎర్ర జెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. రక్తంతోటి చక్రం తిప్పి జనపనారా మిల్లును నడిపి, జనపనారా మిల్లును నడిపి, జనపనారా మిల్లును నడిపి. జీవితాలతో ఆటలు ఆడిన యజమానుల ఎదిరించిన వాళ్ళు. ఎర్ర జెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. రక్తంతోటి చక్రం తిప్పి జనపనారా మిల్లును నడిపి, జనపనారా మిల్లును నడిపి, జనపనారా మిల్లును నడిపి. లాఠీలైనా తుఫాలైనా ఉద్యమాలని కాపలేవని, ఉద్యమాలని కాపలేవని, ఉద్యమాలని కాపలేవని. ఇంద్రకే ఎదురెచ్చిన వాళ్ళు, రక్తం పోసిన వాళ్ళు. ఎర్ర జెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. పాపములా కట్టుకున్నట్టు రాలిపోయిన మొక్కలు వాళ్ళు, రాలిపోయిన మొక్కలు వాళ్ళు, రాలిపోయిన మొక్కలు వాళ్ళు. పాపములా కట్టుకున్నట్టు రాలిపోయిన మొక్కలు వాళ్ళు, రాలిపోయిన మొక్కలు వాళ్ళు, రాలిపోయిన మొక్కలు వాళ్ళు. మన గడ్డై పుట్టిన వాళ్ళు, పాముల కూరలు పీకిన వాళ్ళు. ఎర్ర జెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. ఒకటై రెండై వందలు వేలై కాలే కడుపున ఆకలి పోనై, కాలే కడుపున ఆకలి పోనై, కాలే కడుపున ఆకలి పోనై. ఒకటై రెండై వందలు వేలై కాలే కడుపున ఆకలి పోనై, కాలే కడుపున ఆకలి పోనై, కాలే కడుపున ఆకలి పోనై. మన దండై పుట్టిన వాళ్ళు, పాముల కూరలు పీకిన వాళ్ళు. ఎర్ర జెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. అన్ననాడమి అన్ననాదములు రగిలే పోరుకు సైరను మగును, రగిలే పోరుకు సైరను మగును, రగిలే పోరుకు సైరను మగును. అన్ననాడమి అన్ననాదములు రగిలే పోరుకు సైరను మగును, రగిలే పోరుకు సైరను మగును, రగిలే పోరుకు సైరను మగును. అన్ననాడమి కట్టి చూపులు, అన్ననాడమి కట్టి చూపులు, కార్మిక వీరుల సంఘటనలు. ఎర్ర జెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన. ఇటువంటి సందర్భం ఇంత తొందరలో ఉంటుందని రాబోతుందని ఊహకు లేదు. మనందరికీ ఎంతో ప్రీతిపాత్రుడు. దేశంలో సిపిఎం పార్టీకి ఫేస్ ఉండేటువంటి, అంటే ఎవరైనా పార్టీ తరఫున పబ్లిక్ ఫేస్ ఎవరంటే సీతారాం యేచూరి. గొప్ప మేధావి, గొప్ప మార్క్సిస్టు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల కమ్యూనిస్ట్ పార్టీలు ఎంతో గౌరవంగా భావించేటువంటి మన పార్టీ ప్రధాన కార్యదర్శి ఈరోజు సాయంకాలం 3 గంటలకు తుది శ్వాస వదిలారు.
ఆయన లండన్ నుంచి వచ్చినప్పటికే స్వెయిన్ ఫ్లూతో వచ్చాడని, అయితే కొద్ది రోజులు దాని తగిన చికిత్స తీసుకోలేదు. ఆ తర్వాత ఎయిమ్స్లో చెకింగ్ కోసమని పోయినారు. శ్వాసకోశ ఇబ్బంది ఉంది అనేటువంటిది డాక్టర్లు గ్రహించిన తర్వాత మీరు అడ్మిట్ కండి అని చెప్పారు. డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, డాక్టర్ గులేరియా వర్కింగ్ డాక్టర్స్, వీళ్ళేమో రిటైర్డ్ అయిన డైరెక్టర్స్ ఇద్దరు కూడా. ఆ రకంగా దేశంలో ఉండేటువంటి ప్రముఖ వైద్యుల యొక్క బృందం కామ్రేడ్ సీతారాం యెచూరిని కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. అమెరికాతో తర్వాత జపాన్తో ఉండేటువంటి వైద్యులతో కూడా రెగ్యులర్ సంబంధాలు పెట్టుకొని నిన్న జపాన్ నుంచి మందులు తీసుకుని వచ్చారు. ఈ మందులకి ఏమైనా ప్రభావం ఉంటుందని అనుకున్నాం, కానీ మన ఆశ అడియాశ అయింది. శరీరం సహకరించినందువల్ల ఆ మందులు కూడా పనిచేయలేదు. చివరికి ఈరోజు 3 గంటలకు ఆయన తుదిశ్వాస వదిలారు. కామ్రేడ్ సీతారాం యెచూరి దేశంలో ఉండేటువంటి పార్టీ కార్యకర్తలందరితో చాలా ప్రేమాస్పదుడుగా ఉండేవాడు, చాలా ఆప్యాయత. పార్టీ కార్యకర్తలు అసలు సాధారణమైనటువంటి కార్యకర్త అయినప్పటికీ నీ భుజం మిచ్చి వేసుకుని ఏరా బాగున్నావా అనగలిగే ఆ రకమైనటువంటి చొరవ కామ్రేడ్ సీతారాం యెచూరికి ఉంది. ఆయన ఈరోజు ఉండేటువంటి దేశ క్లిష్ట పరిస్థితుల్లో ఆయన సేవలు చాలా అవసరంగా ఉన్నాయి. మతోన్మాద ప్రభుత్వం అది నానాటికి మితిమీరుతున్నది. మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులన్నింటినీ కలపాలని సిపిఎం పార్టీ ప్రయత్నం చేస్తుంది. అందులో ఆద్యుడు, ఆ ప్రధాన కర్తవ్యాన్ని నిర్వహించగలిగేటువంటి సామర్థ్యం ఉండేటువంటి వ్యక్తి కామ్రేడ్ సీతారాం. అతను లేకుండా పోయాడు. రాబోయేటువంటి కాలంలో పార్టీ ఈ కర్తవ్యాలను భుజస్కంధాల మీద వేసుకోవడం, ఈ కర్తవ్యాలను సాధించడం మన ముందున్నటువంటి బాధ్యత. కామ్రేడ్ సీతారాం లేని లోటు అదంత సులభంగా పూడ్చుకోలేనిది. ఎందుకంటే ఆ కామ్రేడ్ తన జీవితాన్ని సర్వస్వాన్ని పార్టీకి ప్రజలకు అంకితం చేశాడు. ఆయన జేఎన్యూలో 3 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికవడం మామూలు విషయం కాదు. 3 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత పార్టీ సీనియర్ నాయకత్వం క్రమంగా రిటైర్ అవుతున్నటువంటి పూర్వరంగంలో కామ్రేడ్ ప్రకాష్ కరత్, కామ్రేడ్ సీతారాం ఇటువంటి వాళ్ళను ప్రమోట్ చేయాలని పార్టీ నిర్ణయించి పోలిట్ బ్యూరోలకు తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన పార్టీ కార్యదర్శిగా చాలా ఆదర్శమైనటువంటి కృషి చేసినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. ఆ సేవలు ఇంకా ఎంతో మనకు ఉపయోగపడాలా, పార్టీకి ఎంతో ఉపయోగపడాలా. దేశంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా అట్లాగే ప్రభుత్వం యొక్క ఈ దురంతాలు, దుర్మార్గాలు ఎదుర్కోవడానికి తగిన బలమైన వామపక్ష ఉద్యమం నిర్మించబడాలా, ప్రజా ఉద్యమం నిర్మించబడాలని పార్టీ ప్రయత్నంలో ఉండగానే ఈ రకమైనటువంటి ఒక అంతరం, ఒక ఇబ్బంది మన పార్టీకి ఏర్పడింది. కామ్రేడ్ సీతారాం మన మధ్య నుంచి పోయారు, కానీ ఆయన ఆశయం ఉన్నది, ఆయన జీవితం స్ఫూర్తిగా మనకున్నది. ఆయన జీవితంలో సాధించాల్సిన ఏవైతే బాధ్యతలు ఉన్నాయో మనం భుజస్కంధాల మీద వేసుకోవాలి. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ను ముందుకు తీసుకొని పోవడంలో ఆ కామ్రేడ్ లేని కొరతను కూడా తీర్చే పద్ధతిలో మనందరి యొక్క కృషి, పట్టుదల ఆ రకంగా కొనసాగాలి. కామ్రేడ్ సీతారాం యెచూరికి జోహార్లు అర్పించడం, కామ్రేడ్ సీతారాం జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవడం, కామ్రేడ్ సీతారాం యొక్క అడుగుజాడల్లో మనం కూడా ఒక బలమైన వామపక్ష ఉద్యమాన్ని నిర్మించడం ఈనాటి కర్తవ్యం. దానికి మనమంతా అంకితం కావాలి అనేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, వచ్చే వారం రోజులు సంతాప దినాలుగా పార్టీ ప్రకటించింది. కాబట్టి ఈ వారం రోజులు కూడా మన పార్టీ అన్ని శాఖలు కామ్రేడ్ సీతారాంకు జోహార్లు అర్పించడం, ఆయన జీవితాన్ని మనం స్మరించుకోవడం ఇది చాలా అవసరంగా భావిస్తూ నేను సెలవు తీసుకున్నాను. కామ్రేడ్ సీతారాం యెచూరి సోవియట్ యూనియన్ కూలిపోయినప్పుడు సోషలిస్టు ఆర్థిక వ్యవస్థకి భవిష్యత్తు లేదు, సోషలిస్టు శిబిరమే దెబ్బతిన్నది. సోవియట్ యూనియన్ తర్వాత వరుసగా అనేక దేశాల్లో సోషలిస్టు వ్యవస్థలు దెబ్బతినడం, కమ్యూనిస్టు సిద్ధాంతమే ఇది ఆచరణకి పనికొచ్చేది కాదు అని చెప్పేసి పెద్ద దాడి ప్రపంచంలో పెట్టుబడిదారులు సాగిస్తున్న రోజులవి.
14వ పార్టీ మహాసభ మద్రాసులో జరిగింది. ఆ మహాసభలో ప్రపంచంలో సోవియట్ యూనియన్ ఇవాళ కూలిపోయినంత మాత్రాన మార్క్సిజం లెనినిజంకి కాలం చెల్లింది అనేటువంటి ధోరణి సరైంది కాదు అనేటువంటి తీర్మానాన్ని ఆయన పైలట్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది ప్రపంచంలో కమ్యూనిస్ట్ ఉద్యమంలో. వామపక్షాలకి కమ్యూనిస్టులకి భవిష్యత్తు లేదనేటువంటి దాడి జరుగుతున్న రోజులు ఇవి. మద్రాసులో జరిగినటువంటి మహాసభలో మాకినేని బసవప్పన్నయ్య గారు పక్కన కూర్చొని ఉన్నారు. సీతారాం యేచూరి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ఆయన ప్రవేశపెడతాడని చెప్పేసి ప్రకటించారు. మొత్తం మహాసభలో ఉన్నటువంటి ప్రతినిధులందరూ గొప్ప హర్షధ్వానాల మధ్య ఆయన ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని ఏకగ్రీవంగా సభ అంగీకరించింది, ఆమోదించింది. మాకినేని బసవప్పన్నయ్య, సీతారాం చాలా బాగా ప్రజెంట్ చేశావు నువ్వు అని చెప్పాడు. అది అయిపోయిన మరుసటి గంట 2 గంటల్లో ఆయనకి విపరీతమైనటువంటి స్టమక్ అప్సెట్ అయిపోయి ఒక రోజంతా సెలైన్ పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నిలబడ్డాడు. ఒక గొప్ప సిద్ధాంతకర్తగా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్కి నిలబడ్డాడు. ఎన్నో ఉద్యమాలకి ఎన్నో సంక్లిష్టమైనటువంటి సందర్భాలు వచ్చినప్పుడు వాటన్నిటిలో కూడా ఆయన ఆయా దశల్లో ఒక గొప్ప పాత్రని నిర్వహించాడు. చాలా మూలమలుపులు భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఎదుర్కొన్నది. వాటన్నిటిలో కూడా ఇతర సహచరులతో కూడా కలిసి సీతారాం యేచూరి ఎనలేని సేవలు కమ్యూనిస్ట్ ఉద్యమానికి, భారతదేశంలో కార్మికులకి, కష్టజీవులకి, రైతాంగానికి అండగా నిలబెట్టేదాని కోసం కమ్యూనిస్ట్ పార్టీని ఆయన మంచి కృషి చేశాడు. చాలా చిన్న వయసులోనే పోలిట్ బ్యూరోలోకి వచ్చాడు. అత్యంత గొప్ప మేధాపరమైనటువంటి శక్తి కలిగినటువంటి సీతారాం యేచూరి అని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకుంటున్న రోజుల్లోనే గుర్తింపు పొందాడు. విద్యార్థులు, ఇతర సహచరులు ఆయన్ని అభిమానించడమే కాదు, ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎంతోమంది సీనియర్ ప్రొఫెసర్లందరూ కూడా ఆయన సేవల్ని, ఆయన మేధాశక్తిని ఎంతగానో గుర్తించారు. స్వయంగా పార్లమెంట్లో నేను స్వయంగా చూశాను. సీతారాం యేచూరి మాట్లాడుతున్నాడనంటే, ఫలానా అంశం మీద మాట్లాడబోతున్నాడనంటే బయట ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ వచ్చి కూర్చొని వినేదానికి ప్రయత్నం చేసేవాడు. ఆ రకంగా చాలామంది ఇతర రాజకీయ పార్టీల యొక్క నాయకులు కూడా ఆయన మాట్లాడేటువంటి సైద్ధాంతిక అంశాన్ని అర్థం చేసుకోవడం కోసం, వినడం కోసం చెవులు కోసుకునేవాళ్ళు. ఆ రకంగా ఒక మంచి కమ్యూనిస్టుగా భారతదేశంలో కష్టజీవుల ఉద్యమానికి ఎన్నో రకాలుగా సేవలు అందించారు. ఆయన కుటుంబం, ఆయన తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా ఈరోజు కమ్యూనిస్ట్ ఉద్యమానికి అంకితమై ఉన్నటువంటి సందర్భం మాకందరికీ తెలుసు. ఆయన మరణం తీరని లోటు. ఆంధ్రదేశంలో ప్రత్యేకంగా ఆయన అనేక ఉపన్యాసాలు ఆయన చేశాడు. తెలుగు సరిగ్గా రాదు మాట్లాడడం. తెలుగు బిడ్డ అయినప్పటికీ ఆయన తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేసేవాడు. ప్రతి సందర్భంలోనూ ఆయన్ని అందరూ మెచ్చుకునేవాళ్ళు. పాత్రికేయులు, ఇతర రాజకీయ పక్షాల వాళ్ళు ఎంతగానో గౌరవాన్ని ఇచ్చి ఆయనతో సంప్రదింపులు జరిపేవాళ్ళు. అలాంటి నాయకుడు ఇంత ఆకస్మికంగా చనిపోతారని చెప్పేసి మనం ఎవరు అనుకోలేదు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఈరోజు గ్రామాన ఆయనకి నివాళి అర్పించేటువంటి కార్యక్రమానికి పార్టీ కేంద్ర కమిటీ పిలిపించింది. రేపు ఎంబాంబింగ్ చేసి ఆసుపత్రిలో ఉంటాడు. ఎల్లుండి ఉదయం 11 గంటలకి పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆయన దేహాన్ని తీసుకొస్తారని ఇప్పుడే వైవీకి ఢిల్లీ నుంచి ఫోన్ చేసి చెప్పారు. ఏ హాస్పిటల్లో అయితే ఆయన మరణించారో ఆ హాస్పిటల్కి ఆయన దేహాన్ని ఇచ్చి అక్కడ ఆ రకంగా అంత్యక్రియలు జరుగుతాయని చెప్పేసి
పార్టీ తెలియజేసినట్టుగా మన రాష్ట్ర కార్యాలయం తెలియజేస్తూ ఉంది. ఈ సందర్భంగా మన రాష్ట్రం నుంచి కూడా వెళ్ళి మన పార్టీ తరఫున తెలుగు ప్రజల పక్షాన వామపక్షాల పక్షాన మనం ఆయనకి ఘనంగా నివాళి అర్పిస్తామని చెప్పేసి శపథం చేస్తూ వారు నడిచినటువంటి బాటలో నడుస్తామని చెప్పేసి ప్రకటన చేస్తూ 24వ పార్టీ మహాసభలు దానికి సన్నాహాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఆయన మరణం తీరని లోటు అని చెప్పేసి భావిస్తూ సెలవు. నమస్కారం. మిత్రులారా, మన తర్వాత ఎట్లాగో సభ జరుగుతుంది. ప్రస్తుతం మన సెక్రటేరియట్ సభ్యులు తలా 2 నిమిషాలు మాట్లాడే కామ్రేడ్స్ మాట్లాడతారు. ఇప్పుడు ఉమామహేశ్వరరావు మాట. కామ్రేడ్ సీతారాం యేచూరి ఆకస్మిక మరణం పార్టీకి, ప్రజా ఉద్యమానికి చాలా తీరనటువంటి లోటు. ఎందుకంటే మార్క్సిజం లెనినిజాన్ని ఇదొక పిడివాదం కాదు, నిర్దిష్ట పరిస్థితులకి నిర్దిష్టంగా అన్వయించటం ద్వారా ప్రజా విముక్తికి దోహదపడాలనే ఆలోచనతో ఆయన కృషి చేశారు. భారతదేశంలో ఉన్నటువంటి మార్క్సిస్ట్ మేధావుల్లో ఆయన ఒకరు. ఈరోజు దేశం ఎదుర్కొంటున్నటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. ఇటువంటి నేపథ్యంలో లౌకిక శక్తుల్ని కూడగట్టగలిగినటువంటి కేంద్ర బిందువుగా కామ్రేడ్ సీతారాం యేచూరి ఇప్పటి వరకు ఆయన పాత్రని నిర్వహించారు. చాలామంది పెద్దలకి మిత్రులకి తెలుసు. ఉన్నత కుటుంబంలో పుట్టినా కానీ ఆయన విద్యార్థి దశ నుంచి కమ్యూనిస్ట్ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. అప్పటి నుంచి కూడా ఆయన పోరాటంలో కానీ నిర్మాణంలో కానీ వీటన్నిటిలో మడవం తిప్పకుండానే వ్యవహరించారు. ఎందుకంటే మేమంతా విద్యార్థి ఉద్యమంలో 77-78 నుంచి ఆయనతో పాటుగా అటు ఆల్ ఇండియా ఎస్ఎఫ్ఐలో కానీ ఆ తదనంతరం వివిధ సందర్భాల్లో ఒక రకంగా మంచి స్నేహితులుగా ఉన్నాం. ఈరోజు 4.5 దశాబ్దాల అనుబంధం అవటం చాలా బాధగా ఉంది. ఆ కామ్రేడ్ మృతికి పార్టీ తరపున, వ్యక్తిగతంగా నా తరపున, మా కుటుంబం తరపున కూడా విప్లవ జోహార్లు అర్పిస్తూ, జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి, జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి, సాధిస్తాం కామ్రేడ్ యేచూరి ఆశయాల్ని. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీనియర్ నాయకులు విల్సన్ గారు నివాళి అర్పించారు. ఇప్పుడు ఆయన మాట్లాడతారు. అమరజీవి కామ్రేడ్ సీతారాం యేచూరి గారి మరణం భారతదేశ రాజకీయాలకే ఒక ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి. వారి యొక్క జీవిత ప్రస్థానం అందరికీ తెలిసినటువంటి విషయం. వారి విద్యార్థి దశ నుంచి వారు వామపక్ష విద్యార్థి ఉద్యమ నేతగా ఢిల్లీలో కానీ, పేరెన్నికగన్న జేఎన్యూలో 3 సార్లు ఆయన ఎన్నికవటం అంటే చాలా గొప్ప విషయం. అలానే పార్టీలో కూడా అంచెలంచెలుగా ఆయన ఎదిగినటువంటి పరిస్థితి. ఆయన శక్తి సామర్థ్యానికి తోడు పార్టీ ఆయనకి అన్ని విధాలా కూడా
నిచ్చెన మెట్లలాగా ఆయనకి ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఆయన మరణం అనేది భారతదేశ రాజకీయాలకి, అందులో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన మరణం చాలా అశనీపాతం. వారి యొక్క మరణానికి భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి తరపున విప్లవ జోహార్లు అర్పిస్తూ, రామకృష్ణ గారు మా సిపిఐ కార్యదర్శి రామకృష్ణ గారు తదితరులంతా కూడా ఏదో వరద ప్రాంతానికి వెళ్ళటం వల్ల రాలేకపోయారు. వచ్చిన తర్వాత కూడా వారికి వచ్చి ఇక్కడ శ్రద్ధాంజలి ఘటించడం అనేది జరుగుతుంది. మాకేంటంటే ఇప్పుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు, సీతారాం యేచూరి గారు ఇద్దరి యొక్క ఫోటోలు రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో ఉన్నాయి. వారి యొక్క నిజంగా ఆ యొక్క చిత్రాన్ని చూస్తే మట్టికి చాలా గర్వించేటువంటి పరిస్థితి కమ్యూనిస్టు ఉద్యమంలో. అలాంటి ఒక మేధస్సు కలిగినటువంటి కుటుంబంలో వచ్చినటువంటి యేచూరి గారు మన ఉద్యమానికి దూరం కావటం చాలా బాధాకరం. వారికి సందర్భంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు సెక్రటేరియట్ సభ్యులు కమిటీ బాబురావు. సీతారాం యేచూరి గారు విద్యార్థి ఉద్యమం నుండే ఒక నాయకుడిగా ఎదిగి మన పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించినటువంటి నాయకులు. దేశంలోనే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. ఇవాళ అప్రకటితమైనటువంటి ఎమర్జెన్సీ సాగుతున్న ఈ రోజుల్లో పార్టీకి నాయకత్వం వహిస్తూ మన పార్టీ మరో పోరాటాన్ని వామపక్షాలు, ప్రజాతంత్ర శక్తులు, లౌకిక శక్తులు సాగిస్తున్న ఈ రోజుల్లో ఆయన మరణం మన ఉద్యమానికి లోటు, దేశంలో లౌకిక ప్రజాతంత్ర వామపక్ష ఉద్యమాలకు కూడా తీవ్రమైనటువంటి లోటు. అంతర్జాతీయంగా కమ్యూనిస్ట్ ఉద్యమం అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పుడు వాటిల్ని ఆ పెడదోరల్ని ఎదుర్కొంటూ దేశంలో మార్క్సిజం లెనినిజం అనే సిద్ధాంతాన్ని నిలబెట్టి ముందుకు సాగించడంలో పార్టీ నిర్వహించిన పాత్ర, దాని విధానపరంగా అనేక తీర్మానాల రూపకల్పనలో చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. అంతేకాదు ఒక పార్లమెంటేరియన్గా ప్రజల వాణిని, దేశ శ్రామికుల వాణిని పార్లమెంటులో సమర్థవంతంగా వినిపించడంలోనూ ఆయన పాత్ర మరోరాంది. మన ఆంధ్రప్రదేశ్తో ఆయనకు ఉన్నటువంటి అనుబంధం అన్ని సందర్భాల్లో కూడా చాలా కీలకమైంది. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆయన రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విజయవాడలో జరిగినటువంటి సభలో కూడా ఆయన పాల్గొని మన మధ్య ఉన్నారు. అటువంటి ఎన్నో ఆయన నిర్వహించినటువంటి పాత్ర మనం ఎంతైనా చెప్పుకోవచ్చు. అదే కాకుండా యూపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు ఒక కీలకమైన మద్దతు ఉన్నటువంటి సందర్భంలో కామన్ మినిమం ప్రోగ్రాం రూపొంది బయట నుండి ఆ ప్రభుత్వానికి మద్దతునిస్తూనే భారతదేశంలో ఆ ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి దేశ ప్రజలకి మేలు జరిగేటువంటి అనేక చట్టాల రూపకల్పనలో ఒకవైపున బయట ఉద్యమాలు, మరొక వైపున పార్లమెంటులో దాంట్లో ఆ కామన్ మినిమం ప్రోగ్రాం రూపకల్పనలో పార్టీ తరపున ఉన్నటువంటి సమన్వయ కమిటీలో మన తరపున అటువంటి ఒక కీలకమైన చట్టాలు తీసుకురావటంలో అటు గ్రామీణ ఉపాధి హామీ చట్టం కానీ, లేదు గిరిజన హక్కులు కాపాడేటువంటి విద్యా హక్కు చట్టాలు, సమాచార హక్కు చట్టం, ఇంకా అనేక చట్టాలు యూపీఏ ప్రభుత్వ కాలంలో రావటంలో బయట ప్రజా మద్దతు ఒక భాగం అయితే అక్కడ సమన్వయ కమిటీలో ఉండి మన పార్టీ తరఫున వామపక్షాలుగా ఒక కీలక పాత్ర నిర్వహించినటువంటి సమయం. మరి ఇటువంటి సమయంలో ఈ రోజున మన ఓట్లు సీట్లు తగ్గినా పార్లమెంట్లోనే కాదు బయట వామపక్షాలు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, లౌకిక తత్వాన్ని, సామాజిక న్యాయాన్ని,
ఆర్థిక సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన సమయంలో మరి ఎంతో కీలకమైన పాత్ర నిర్వహించే ఈ రోజుల్లో సీతారాం యేచూరి గారి మరణం చాలా తీరని లోటు. ఆ లోటుని పార్టీ ఆయన స్ఫూర్తిగా తీసుకుని రాబోయే కాలంలో మరింతగా కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి, ప్రజా ఉద్యమాలు ముందుకు తీసుకెళ్ళటానికి శపథం తీసుకోవటమే ఆయనకు అందించేటువంటి నిజమైన నివాళుగా భావిస్తూ సీతారాం యేచూరి గారికి జోహార్లు అర్పిస్తాను. జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి. కామ్రేడ్ మంతెన సీతారాం. కామ్రేడ్ సీతారాం గారు మరణం చాలా దిగ్భ్రాంతి కలిగించింది. గత 2 రోజుల నుంచి కూడా ఆయన మళ్ళీ బ్రతికి ఊపిరి పోసుకుని మళ్ళీ మనకి రావాలి, మన దేశానికి నాయకత్వం, మన పార్టీకి నాయకత్వం వహించాలని ఆశించాం. లక్షలాది మంది మన కామ్రేడ్స్ ఆశించిన ఈ ఆశ అడియాస అయిపోయింది. చాలా బాధాకరమైన పరిస్థితి. ఇట్లా జరుగుతుందని మనం అనుకోలేదు. మళ్ళీ కోలుకుంటారనే భావించాం. సీతారాం గారితో ఇక్కడున్న మేము 80s విద్యార్థి ఉద్యమంలో పనిచేసి జిల్లాలకి రాష్ట్రాలకి నాయకత్వం వహించిన కామ్రేడ్స్ మా అందరితో అప్పటి నుంచి కూడా ఆయనకి మాతోటి చాలా సాన్నిహిత్యం ఉన్నది. మేము ఎస్ఎఫ్ఐ 80s పనిచేసినప్పుడు ఆయన మా జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు. మా జిల్లాలకు కూడా వచ్చి, జిల్లా మహాసభలకు కూడా వచ్చి ఆయన పాల్గొన్న సందర్భం ఉన్నది. ఆ రోజున మన దేశంలోనే విద్యార్థి నాయకులు, అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించిన విద్యార్థి నాయకుల్లో చాలా ఫేమస్గా ఒక ఐకాన్గా మన సీతారాం గారు ఆ రోజున జేఎన్యూలోనే కాకుండా దేశంలోనే చాలా ఫేమస్గా ఉండేవారు. చాలా చిన్న వయసులోనే అపారమైన మేధో సంపత్తిని ఆయన ఆర్జించుకున్నాడు. ఇది అసాధారణమైన విషయమే అనిపిస్తుంది. అది మన భారతదేశంలో కేవలం మన పార్టీ, మన వామపక్ష ఉద్యమంలోనే కాకుండా దేశంలో రాజకీయ రంగంలో పనిచేస్తున్న అందరితోనే పోల్చిన అగ్రశ్రేణి మేధావిగా ఈ దేశానికి సంబంధించిన మహాదేశభక్తుడిగా మన సీతారాం యేచూరి గారు ఉన్నారు. ఆయన మా తెలుగువాడు, మా జాతికి చెందిన మా తెలుగువాడు ఒక చారిత్రక దశలో, అంటే మన రాష్ట్రాన్ని విడగొట్టిన, మనంతా ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగిస్తున్నాం, రాష్ట్రం విడిపోకూడదని కోరుకుంటున్నాం, ప్రజల ఆకాంక్ష కూడా అదే. దానికి ప్రతిబింబంగా ఆ రోజున పార్లమెంటరీ నాయకుడిగా ఉన్నాడు ఆయన. రాజ్యసభలో చాలా పదునైన మంచి వాదనలు వినిపించారు. అయినా నిరంకుశంగా బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయి ఆయన మాట్లాడితేనే ఆయన ప్రతిపాదనలు కూడా తోసిపుచ్చి నిరంకుశంగానే ఆ బిల్లు పాస్ చేసుకుని రాష్ట్రాన్ని విడగొట్టారు. ఆయన చాలా బలంగా రాష్ట్రం ఐక్యంగా ఉండాలి, జాతులు ప్రాతిపదిక మీద భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఎందుకు గట్టిగా ఉండాలి, ఐక్యంగా ఉండాలని కూడా ఆయన చాలా సైద్ధాంతికంగా, రాజకీయంగా కూడా దేశవ్యాప్తంగా చాలా పెద్ద క్యాంపెయిన్ చేసి అది మన పార్టీ ప్రతిష్టని, మన పోరాటాలకి మంచి బలాన్ని కూడా చేకూర్చుంది. ఆయన మరణం అనేది కేవలం మన పార్టీకే కాకుండా దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో కార్పొరేట్ మతోన్మాదుల పరిపాలన నేపథ్యంలో మనకి చాలా లోటుగా ఉంటుంది భవిష్యత్తులో కూడా. అలాగే మన దేశ రాజకీయాల్లో కూడా దేశభక్తి, మన దేశాన్ని పురోభివృద్ధికి ముందుకి తీసుకెళ్లేది, సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే దశలో ఆయన మరణం అనేది చాలా లోటుగా ఉంటుందని నేను భావిస్తూ ఆయన మరణానికి తీవ్ర సంతాపం తెలియజేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. కామ్రేడ్ ప్రభాకర్ రెడ్డి గారు. కామ్రేడ్ సీతారాం యేచూరి మరణం మన ఉద్యమానికే కాదు, యావత్ కమ్యూనిస్ట్ ఉద్యమానికి తీరని లోటు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా నేను కర్నూలు కేంద్రంగా ఎక్కువ రోజులు పనిచేశాను. కర్నూలు తోటి కామ్రేడ్ సీతారాం యేచూరికి చాలా సంబంధం కూడా ఉంది. అనేక సందర్భాల్లో కర్నూలు పర్యటించడం, అనేక సభల్లో పాల్గొనడం, ముఖ్యంగా సుందరయ్య గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా కర్నూలుకు రావటం, సుందరయ్య గారి విగ్రహావిష్కరణ, ఈ రకం ఎన్నికల క్యాంపెయిన్లు, అనేక సందర్భాల్లో పాల్గొన్నారు కామ్రేడ్ సీతారాం గారు. ఇటీవల ఈ వారం 10 రోజులుగా ఆయన ఆరోగ్యం విషమించి ఈరోజు భౌతికంగా మన మధ్య లేని పరిస్థితి ఏర్పడింది. కామ్రేడ్ సీతారాం యేచూరి మరణానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు, యావత్ మన పార్టీ కామ్రేడ్స్కి అందరికీ కూడా సానుభూతి తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి. ఈ సమయంలో సీతారాం గారిని కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరమైన, నష్టకరమైన పరిణామం.
సీతారాం గారు 78 మొదటిసారిగా ఆయన్ని పాట్నా రైల్వే స్టేషన్లో కలిసాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఒక నాయకుడిగా, ఒక స్నేహితుడిగా అందరినీ కలుపుకొని వెళ్ళడమే కాదు, ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి మేధాశక్తితో కార్మిక వర్గ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి కృషి చేసినటువంటి వాళ్ళల్లో ముందు పెట్టిన ఉన్నారు. కెరీర్ గురించి ఆలోచిస్తే ఆయన ఉన్నటువంటి జ్ఞానానికి, మేధావితనానికి చాలా పెద్ద ప్రచారాన్ని పొందగలిగి ఉండేవాళ్ళేమో. కానీ ఈ దేశంలో, ఈ దేశ భవిష్యత్తుకి కార్మిక వర్గం తప్ప మరొక మార్గం లేదు అని చెప్పేసి బలంగా విశ్వసించడంతో పాటు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి, అందుకు కలిసి వచ్చే శక్తులు ఎంత చిన్న శక్తి అయినా కలుపుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం చిన్నదేమీ కాదు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా ఆయన జేఎన్యూ ప్రెసిడెంట్గా మనందరికీ ఒక చిత్రం కనిపిస్తుంది. వెళ్ళి ఆనాడు విద్యార్థుల సమస్యలను రిప్రజెంట్ చేయడం, ఎమర్జెన్సీ పెట్టినటువంటి ఒక నియంతగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఉన్న సమయంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వాతావరణం కూడా లేనటువంటి పరిస్థితుల్లో, మతోన్మాదం మన చుట్టూ అలముకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఆయన్ని కోల్పోవడం కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టుకి మాత్రమే కాదు భారతదేశానికి నష్టం. ఇలాంటి నష్టాన్ని పూడ్చుకోవడానికి ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని నింపుకొని పనిచేస్తామని వారికి జోహార్లు తెలియచేస్తున్నాను. జోహార్ సీతారాం యేచూరి గారికి, జోహార్ సీతారాం యేచూరి గారికి. సీతారాం యేచూరి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎందుకంటే సాంప్రదాయ కుటుంబంలో పుట్టి ఆ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా నిలబడ్డారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ప్రత్యేక తెలంగాణ ఆంధ్ర ఉద్యమాలు నడుస్తున్న రోజుల్లో ఆయన చదువు కోసం న్యూఢిల్లీ చదువుకోవటానికి అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడ కూడా ఆయన పోరాటాలు. మరి సీతారాం యేచూరి గారు ఎప్పుడు అరెస్ట్ అవ్వలేదు అయ్యింది అంటారు కొంతమంది తెలవని వాళ్ళు. ఆయన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి అరెస్ట్ అయినటువంటి కొద్దిమంది ఆనాటి విద్యార్థి నాయకుల్లో ఆయన ప్రముఖుడు. అంతేకాదు బహుముఖ ప్రజ్ఞాశాలి అని మనం ఎందుకన్నామంటే ఆయన చదువుకునే రోజుల నుంచి ఏ క్లాసులో ఉన్నా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఆయన నెంబర్ 1గా ఉండేవాడు. నేషనల్ స్కాలర్షిప్లో ఆయన రోజు పొందారు. జేఎన్యూలో ఆయన క్లాసులో టాప్గా ఉండేవారు. అందువల్ల అనుకుంటే బహుశా ఎస్ఎఫ్ఐ నినాదాలని రూపొందించడంలో కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఆయన పాత్ర ఇతర అనేక మందితో పాటు ఆయన పాత్ర. మనం ఎవరైనా ఎస్ఎఫ్ఐ అంటే మా ఎస్ఎఫ్ఐ స్టడీ అండ్ స్ట్రగుల్, చదవండి పోరాడండి అనేది. ఎవరైనా మీ నాయకులు అంటే మా సీతారాం యేచూరి గారు, మా ప్రకాష్ కర్త గారు చూడండి అని గర్వకారణంగా చెప్పుకుంటున్నామంటే ఆ రకంగా మరి సీతారాం యేచూరి గారు ఓ పక్కన పోరాటం, ఓ పక్కన చదువు రెండింటినీ సమ్మిళితం చేసి మన కమ్యూనిస్టు కార్యకర్తలు, విద్యార్థి కార్యకర్తలు అలా ఉండాలి అని మరి ప్రపంచవ్యాప్తంగా మన ఎస్ఎఫ్ఐని ముందుకు తీసుకెళ్లడంలో కానీ లేదు ఇదే నినాదాన్ని తర్వాత అనేక మంది రకరకాల రూపాల్లో కూడా అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మరి సీతారాం యేచూరి గారి పాత్ర ఎంతో ఉంది. అందుకని సీతారాం యేచూరి గారు ప్రతి సందర్భంలో మన కమ్యూనిస్టులు అంటే వీళ్ళు కమ్యూనిస్టులా ఒక మోసలో పోసినట్టు ఉంటారులే, వీళ్ళకే ఉందిలే, వీళ్ళ పడికట్టు పదాలు మాట్లాడుకుంటారు, ఇది తప్పే ఉండదు అనేవాడు. కానీ సీతారాం యేచూరి అంటే కమ్యూనిస్టుల్ని మరి ఇష్టపడినటువంటి వాడు కూడా ఈయనేం చెప్తాడు ఈ అంశం మీద, ఈయనేమి అభిప్రాయం తెలియజేస్తాడు. తెలియజేయటమే కాదు, సాధారణ ప్రజలకు సైతం వాళ్ళ మనసుకి హత్తుకునే పద్ధతిలో మన కమ్యూనిస్టు భావజాలాన్ని సాధారణ ప్రజలకు తీసుకెళ్లడంలో ఆయన పాత్ర ప్రత్యేకమైందిగా దేశవ్యాప్తంగా ప్రజలు గుర్తిస్తారు. ఆయన రాజకీయాలతో విభేదించవచ్చు, ఆయన సిద్ధాంతాలతో ఇష్టపడకపోవచ్చు, కానీ ఇందాక గఫూర్ గారు ఎప్పుడు పబ్లిక్ ఫేస్ ఆఫ్ ది సిపిఎం అన్నప్పుడు సహజంగా ఉండే కొద్దిమంది నాయకుల్లో మొదటి శ్రేణిలో వచ్చేది సీతారాం యేచూరి గారు. అందుకని
ఈరోజు ఆయన జ్యోతిబాస్ గారు, మరి బసవన్నయ్య గారు, సూర్జిత్ గారు, ఈ తరం తర్వాత ఇంకేముంది సిపిఎం పని అయిపోయింది అనుకునేటువంటి పరిస్థితుల్లో మరి సీతారాం యేచూరి గారు, ప్రకాష్ కర్త్ గారు, భీమన బాస్ గారు, ఇంకా అనేక మంది సెకండరీ నాయకత్వాన్ని పార్టీ మరి ఇటువంటి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించి వీళ్ళని నాయకత్వంలోకి ఎదగదీయాలి అని ఒక ప్రత్యేకమైన కృషి ఆనాడు పార్టీ చేసింది. అందులో భాగంగా సీతారాం యేచూరి గారు మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఆ రకంగా రాజకీయాలకు అతీతంగా అందరి అభిమానాలని పొందారు. అంతేకాదు ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో బహుశా మన భారతదేశంలో పాత నాయకులను కొంతమందిని మినహాయిస్తే ఈరోజు అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక రకంగా అందరికీ నోడల్లో నానేటువంటి వ్యక్తి సీతారాం యేచూరి. అంతర్జాతీయ డిపార్ట్మెంట్కి ఆయన దీర్ఘకాలం పాటు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆ రకంగా వివిధ కమ్యూనిస్ట్ పార్టీల మధ్య సంబంధాలు ఏర్పరచడంలో కానీ, వివిధ దేశాల కమ్యూనిస్ట్ పార్టీల మధ్య సౌహార్దత సంఘీభావం నెలకొల్పడంలో కానీ ఆయన యొక్క కృషి శ్లాఘనీయమైనటువంటిది. అందువల్ల ప్రత్యేకించి మన రాష్ట్రానికి ఆయన అనుబంధం దాదాపు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా 40-45 సంవత్సరాల నుంచి మన ఉద్యమం ఎప్పుడు ఏ సందర్భంలో ఏ అవసరం వచ్చినా ఏ సందర్భం వచ్చినా అత్యధిక డిమాండ్ ఉండి వాళ్ళ అంశం మీద మాట్లాడాలంటే సీతారాం యేచూరి గారని కోరుకునేటువంటి పరిస్థితి రాజకీయాలకు అతీతంగా అందరూ ఆ రకంగా ఉండేది. ఆయన చివరిసారిగా మన రాష్ట్రానికి మే 4, 5, 6 తేదీల్లో ఇటు గన్నవరం, గుంటూరు, మరి ఇంకా తర్వాత రంపచోడవరం అట్లా 3 రోజుల పాటు ఎన్నికల సందర్భంలో ఇక్కడ విజయవాడతో సహా ఆయన పాల్గొని బహుశా చివరి రోజులు అయ్యే మన రాష్ట్రానికి ఆయన పర్యటించినటువంటి సందర్భం. అందువల్ల ప్రత్యేకించి మాలాంటి ఆ రోజు యువకారిగా 77లో మరి పాట్నా మహాసభకు వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 40 సంవత్సరాల పాటు ఆయన కార్యకర్త అందరితో బహుశా అనేక మందికి అనేక రకాల లక్షణాలు ఉంటాయి. చివరికి అంతా ఇదంటే మన మనోరమ హోటల్లో ఆయన్ని తీసుకెళ్తే ఏంటి ఆయన పేరు ఆంజనేయులు అన్నాం, నేను సీతారాముని కదా అన్నాడు. అంటే సీతారాముడికి ఆంజనేయులు ఏ రకంగా ఆ భక్తుడిగా ఉంటాడు అని సెటైర్గా, అంటే అంత సమయస్ఫూర్తిగా కూడా ఆయన వ్యవహరించాడు. అట్లాగే మన కార్యాలయంలో ఉండే డ్రైవర్లు కానీ ఎవరైనా కానీ పేరు పెట్టి పలకరించి అందరిని ఆప్యాయంగా, ఆ జ్ఞాపక శక్తి కూడా ఆ రకంగా ఉండేది. కార్యకర్తలతో వీళ్ళు పెద్దవాళ్ళ లేకపోతే చిన్నవాళ్ళు అనేటువంటి సమస్య కాకుండా కార్యకర్తలు అందరితో అనునయంగాను వాళ్ళతో కలిసిమెలిసి వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని ఆ రకంగా దేశవ్యాప్తంగా మరి లక్షలాది మంది ప్రజలే కాదు లక్షలాది మంది కార్యకర్తల యొక్క ఆదరాభిమానాలను కూడా చూరగొన్నటువంటి వ్యక్తి. ఈ సమయంలో చనిపోవటం అనేది సహజమైనప్పటికీ మరి 72 సంవత్సరాలు అంటే నేడున్న వైద్య ప్రమాణాల ప్రకారం దాదాపు 80-85 సంవత్సరాలు సాధారణంగా జీవిస్తూ ఉన్నటువంటి సమయం. అందులో హఠాత్ పరిణామంగా జరగటం అనేటువంటిది అందరినీ కలిసివేస్తున్నటువంటి సందర్భం. అది ఏమైనా ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లటమే ఆయనకు అర్పించేటువంటి మన నిజమైన నివాళి అని తెలియజేస్తూ, ఇందాకే పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన విడుదల చేసింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి 3 గంటల 3 నిమిషాలకు చనిపోయారు. ఆయన భౌతిక కాయం రేపు దానికి కావాల్సినటువంటి కెమికల్ ఎంబాంబింగ్ ఇవన్నీ చేసి రేపు మార్చురీలో ఉంచుతారు. రేపు ఎవరికి సందర్శకులకు అవకాశం ఉండదు. 14వ తారీఖు ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకి దేశవ్యాప్తంగా వచ్చేటువంటి పార్టీ కార్యకర్తలు ఇతరులు అందరికీ సందర్శనార్థం ఉంచి 3 గంటలకి ఆయన కోరిక మేరకు ఎయిమ్స్లో ఆయన బాడీని అక్కడ డొనేట్ చేయటం జరుగుతుంది. ఇది పార్టీ కేంద్ర కమిటీ చేసింది. ఈ సందర్భంగా వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా మన సంతాప దినాలుగా ప్రకటించింది. అన్ని కార్యాలయాల మీద జెండాలను అవతరణ చేయాలని కూడా పార్టీ ప్రకటించింది. ఏమైనా రాబోయే కాలంలో మళ్ళీ ఇక్కడ మనం పెద్ద సభను కూడా నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ సభకి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అంతేకాదు ఇప్పుడే ప్రొఫెసర్ ఒకలాభరణం రామకృష్ణ గారు ఫోన్ చేశారు. అట్లాగే ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఫోన్ చేసి వివరాలు వాళ్ళు కనుక్కున్నారు. అనేక మంది రకరకాలుగా, ఎందుకంటే సీతారాం యేచూరి గారితో రాజకీయం విభేదించే వాళ్ళు కూడా ఆ రకంగా ఆయన మరణం అనేటువంటిది అందరినీ దిగ్భ్రాంతి కలిగించింది. సరే, ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ సంతాప సమయం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ముగిసిందని ప్రకటిస్తూ